నమస్తే, దిస్ ఇస్ ఔరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే మనకి దురంధర్ 2 మూవీస్ ఈ రెండు కూడా రిలీజ్ అయినాయి. సో దురంధర్ 2 పాన్ ఇండియా మూవీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్. సో ఈ రెండు మూవీస్ కి వాళ్ళ రిలేషన్స్ గానీ, అలాగే కో యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు గానీ, సో వీళ్ళు ఎట్లా చూస్తున్నారు, అసలు ఎవరి మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు టాక్ గా మారింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి మూవీని రీసెంట్ గా అల్లు అర్జున్ గారు చూసారా లేదా అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. సో దీనిలోని ముందు దురంధర్ చూసే అయినా ఉస్తాద్ భగత్ సింగ్ చూడలేదు, ఎందుకు, ఏంటి రీజన్ అనే క్వశ్చన్స్ చాలా మంది దీని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో ఆ రీజన్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం మనము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే సార్. సార్ ఏం సార్ అంటే ఏమనుకోవచ్చు మనం, అల్లు అర్జున్ ఎందుకు దురంధర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు చూడలేదు? అల్లు అర్జున్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ఇది ఫ్యాన్స్ క్వశ్చన్, కాంట్రవర్సీగా మారిపోయింది. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, లేకపోతే అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య ఒక వార్ అనేది నడుస్తూ ఉంటది. ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ మధ్య గొడవలు అనేవి ఉన్నాయి. అల్లు ఫ్యామిలీస్ కి మెగా ఫ్యామిలీస్ కి మధ్య ఉన్నాయని మనకు తెలుసు. సో అందువల్ల మొన్న కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా అటెండ్ అవ్వలేదు. అల్లు థియేటర్ ఓపెన్, అది నిజానికి ఏషియాలోనే నెంబర్ 1 థియేటర్ అంటున్నారు. అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దాని ఓపెనింగ్ కి చిరంజీవి రాలేదు. అంటే క్లియర్ గా వీళ్ళ మధ్య గొడవలు ఇంకా ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డితో మాత్రం సయోధ్య కుదిరింది. రేవంత్ రెడ్డి వచ్చాడు, అది సెటిల్ అయింది. ఆయన అన్నిటికీ అటెండ్ అవుతున్నారు, ఆయన ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డి మోదీలా బిహేవ్ చేస్తున్నారు, ఇతర దేశాలతో ఇబ్బంది లేకుండా. ఆయన విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళాడు, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళాడు. అలాగే ఆయన సీఎం లాగా కాకుండా ఇంకా ప్రతిపక్ష నాయకుడు లాగానే బిహేవ్ చేస్తున్నాడు చాలా విషయాల్లో. కాబట్టి వీళ్ళకి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. అదేంటంటే ఆయన దురంధర్ ద రివెంజ్, దురంధర్ సెకండ్ పార్ట్ దాని పేరు, దాన్ని ఆయన చూశారు. చూసి ఒక పెద్ద ట్వీట్ చేశాడు. అదేంటంటే ఇది పేట్రియాటిక్ ప్రౌడ్ సినిమా, తర్వాత ఇది మెనీ క్లాప్ ట్రాపింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఒక బ్లాస్ట్ అని కూడా అన్నాడు. తర్వాత కంగ్రాచులేషన్స్ మాధవన్ అండ్ అదర్ యాక్టర్స్ సో అని ఆయన విపరీతంగా టెక్నికల్ బ్రిలియన్స్ అని రకరకాలుగా మొత్తాన్ని పొగిడేశాడు. తర్వాత మాధవన్ థ్యాంక్స్ చెప్తే మళ్ళీ దానికి కూడా రిప్లై ఇచ్చాడు. అలాగే ఆ సినిమాని దురంధర్ 2ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది. మామూలుగా అయితే తప్పు లేదు, తనకు నచ్చిన సినిమా ప్రమోట్ చేయొచ్చు. కానీ పక్కనే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఈ దురంధర్ వల్ల పెద్ద దెబ్బ తగిలేసింది. ఎందుకంటే అర్బన్ ప్లేసెస్ లో అందరూ కూడా దురంధర్కి వెళ్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో దురంధర్, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ విపరీతంగా హిట్ కావడం, సెకండ్ పార్ట్ బజ్జీ క్రియేట్ అవ్వడం, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడూ లేనంతగా రికార్డులు క్రియేట్ చేయడం, దీనివల్ల దురంధర్ చూడాలన్న ఒక ఇది జనంలో వచ్చింది. రెండోది బీజేపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు వెళ్ళి రెవెన్యూ తీర్చుకోవడం అనేది కొత్త థీమ్. అది పాకిస్తాన్ లోకి మన ఏజెంట్ వెళ్ళిపోయి వాళ్ళల్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి వాళ్ళ మీద ఎలా ప్రత్యేకం చేస్తూ, వాళ్ళేమో మన టెర్రరిజం మన మీద చేస్తుంటే మనం రివర్స్ లో, వాళ్ళ దృష్టిలో ఇది కూడా టెర్రరిజం, మన దృష్టిలో దేశభక్తి. ఒక దేశభక్తి ఇంకొక దేశానికి టెర్రరిజం అంటారు, అది వేరే విషయం. సో ఏదేమైనా ఇది కొత్తగా ఉంది. సో పైగా రియలిస్టిక్ గా తీశాడు అతను. చాలా మంది కూడా సత్యతో కూడా కంపేర్ చేశారు. సత్య స్టైల్లోనే తీశారు ఈ సినిమా. రామ్ గోపాల్ ఇన్ఫ్లుయెన్స్ చిత్రం అతను కూడా చెప్పాడు, డైరెక్టర్ నాకు రామ్ గోపాల్ అంటే ఇష్టం అని డైరెక్టర్ చెప్పాడు. అతని రియలిస్టిక్ స్టైల్ ని దీంట్లో అప్లై చేశానని అతను కూడా ఆదిత్య కూడా చెప్పుకున్నాడు. అంటే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, ఒక సాధారణంగా వెళ్ళి ఒక మామూలు దాంట్లో జాబ్ లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ సత్య గుర్తొస్తుంది. సిటీ బ్యాక్ డ్రాప్, రియలిస్టిక్ లొకేషన్స్, అన్ని విలన్స్, ఇది స్టైల్. సో ఏదేమైనా అతను క్రియేట్ చేయగలిగాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ కూడా ఓన్ చేసుకుని ఫస్ట్ సినిమాని పొగిడాడు. ఇప్పుడైతే మొన్న పెయిడ్ రివ్యూస్ వేసినప్పుడు ఆయన వెళ్ళి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసాడు. అసలు హాలీవుడ్ మిగతా సినిమాలన్నీ దీని ముందు సీరియల్స్ లాంటివి, వాళ్ళందరూ తన దగ్గర వచ్చి నేర్చుకోవాలి ఫిల్మ్. ఇదే మామూలుగా ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడేస్తాడు ఆయన. సో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం అయింది. నువ్వెందుకు ఉస్తాద్ చూడకుండా కావాలని దురంధర్ని, అంటే ఉస్తాద్ని కిల్ చేయాలని దురంధర్ని లేపుతున్నావు? ఆల్రెడీ దురంధర్ వల్ల ఉస్తాద్కి
కాంపిటీషన్ ఉంది, థ్రెట్ ఉంది. ఉమ్, నువ్వు తెలివిగా ఏం చేస్తున్నావు, ఉస్తాద్ అసలు సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఎక్కడ చెప్పకుండా ఉమ్, దురంధర్ని పైకి లేపుతున్నావు అంటే అర్థమేమి? సో పవన్ కళ్యాణ్ సినిమాకి ఆ, దెబ్బ కొట్టాలి సినిమాని, దురంధర్ని అల్లు అర్జున్ పోడాడంటే అది మొత్తం క్యారీ అవుతుంది మీడియాలో. సో ఆ సినిమాకి పోవద్దు అనుకున్న వాళ్ళు కూడా దురంధర్కి అల్లు అర్జున్ కూడా పోయాడు, ఎక్స్ట్రాడినరీగా ఉందంటే పోదామని పోతారు. పోతారు. సో ఉస్తాదుని పక్కన, ఉస్తాద్ అసలు ఉన్నట్టుగా కూడా గుర్తించలేదు అల్లు అర్జున్. అదే. మామూలుగా చేయాల్సింది ఉస్తాద్ చూసి అల్లు అర్జున్ పొగడాలి, ఉమ్, అది చేయట్లేదు. అది చేయలేదంటే ఇప్పుడు మనం ఇది విమర్శ కరెక్టే కానీ అవును. ఇప్పుడు అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఎలాగ మాట్లాడాడు, ఒక ఒక ఇంతకుముందు హీరోలు అడవిని కాపాడే పాత్రలు చేస్తే ఉమ్, ఇప్పుడు హీరోలు అడవిని నాశనం చేసే క్యారెక్టర్లు చేస్తున్నారా అనలేదా? పుష్పని విమర్శించలేదా? ఆ మేరకి కనీసం ఇతను విమర్శించలేదు ఉస్తాద్ని, అవును. గమ్మునున్నాడు అంతే. కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నట్టే కదా అల్లు అర్జున్ ని. ఉమ్, మరి వీళ్ళ అన్న చేయలేదా స్మగ్లర్ క్యారెక్టర్లు, చిరంజీవి చేయలేదా, ఉమ్, పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేవా? ఉమ్, సో కాబట్టి ఏంటంటే క్లియర్ గా వీళ్ళిద్దరి మీద ఒక వాతావరణం ఉంది. అల్లు అర్జున్ ని వైసీపీ ఓన్ చేసుకుంది. అక్కడ ఏంటంటే పాలిటిక్స్ కి కాదేది అనర్హం, అన్నట్టు అది అయిపోయింది. కవితకి కాదేది అనర్హం, సిరిసిరి అన్నట్టు పాలిటిక్స్ కి కుటుంబాలు కానీ ఏది కూడా అనర్హం కాదు, అన్నీ వాడేస్తారు. ఎవరికి ఏదో ఉపయోగపడితే వాళ్ళు వాడేస్తారు. ఎందుకంటే వైసీపీ క్యాంపు ఈ విషయంలో స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉంది, ఉమ్, తెలుగుదేశానికి సోషల్ మీడియా, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది. ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరూ ప్రధాన్ని వాడతారు. రెండోది అల్లు అర్జున్కి తెలుగు సినిమాలో ఏ హీరోకి లేనంత ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా అల్లు అర్జున్కి ఉందండి. ముందు నుంచి కూడా ఆ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా, ఉమ్, అందుకని అల్లు ఆర్మీ అంటారు. మామూలుగా ఆర్మీ అనేది ఫస్ట్ పదం అవును. ఇండియాలోనే. ఫ్యాన్స్ కి ఆర్మీ లాగా, అంటే ఆర్మీ అంటే ఏంటి, అంత డిసిప్లైన్, అంత నిర్మాణం, పటిష్టంగా. అంత ఒక దాని ఏమంటారు లాజిస్టిక్స్, ఇవన్నీ జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఆర్గనైజ్డ్ వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే అతను, మీరు కెరీర్ గ్రాఫ్ చూడండి. అవునవును. ఇప్పుడు ప్రభాస్ అనుకోండి, వితౌట్ రాజమౌళి ప్రభాస్ ఎక్కడ ఉండేవాడు ఎవడికి తెలియదు. అవును. అంటే మనకు బాహుబలి లేకపోయింటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయింటాడో తెలియదు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పాలో కూడా డైరెక్టర్ కంటే అల్లు అర్జున్కే పేరు వచ్చింది. 2 అవును. సినిమాల్లో కూడా అల్లు అర్జున్ లేకపోతే సుకుమార్ వేరే హీరోని పెట్టుకుని ఉంటే ఆ స్థాయిలో వెళ్ళుండేది కాదు. అవును. అంటే డైరెక్టర్కే వచ్చింది. బాహుబలి ఏమో డైరెక్టర్కి వచ్చింది, అవును. దీంట్లో ఏమో హీరోకి వచ్చింది. హీరోకి వచ్చింది. సో అలాగా చేసుకోగలిగాడు అల్లు అర్జున్. ఏంటంటే అతని కెరీర్ చూస్తే మనకి, ఉమ్, అలాగా అతని గ్రోత్ చూస్తే అతను స్వయంగా ప్లాన్ చేసుకొని కష్టపడి బాడీ బిల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ అవును. 6 ప్యాక్ హీరో కూడా తెలుగులో అతనే. అవును. అక్కడి నుంచి అలా వచ్చాడనమాట. సో ఇప్పుడు అతను పొగడ్డానికి కూడా అతని పాయింట్ ఆఫ్ లో కారణం ఏంటంటే అతను ఆదిత్య ధర్ కలిసి కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు ఇంతకుముందు ఉరి తీసిన తర్వాత. ఎవరు ఆదిత్య ధర్ ఉరి సినిమా సర్జికల్ స్ట్రైక్ అనే సినిమా తీశాడు కదా, అవును. దాన్ని చూసి అల్లు అర్జున్కి ముందు నుంచి కూడా పేట్రియాటిక్ సినిమాలు ఇష్టం. ఆల్రెడీ ఒకటి తీశాడు కదా పేట్రియాటిక్ అవునవును. సినిమా. సో అలాగా పాన్ ఇండియాలో ఒక పేట్రియాటిక్ సినిమా తీస్తే బాగుంటది అనేది అల్లు అర్జున్కి ఉంది. ఉమ్, దాంతో అతనితో తీద్దామని అనుకున్నాడు. అది ఏమో అతనేమో ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే ఒక క్యారెక్టరైజేషన్. దాని ఏమంటారు కల్కి కైండ్ ఆఫ్ సినిమా తీద్దాం అనేది ఉమ్, ధర్ అనుకున్నాడు. ఎప్పుడు డైరెక్టర్లు ఏంటంటే వెరైటీ సినిమాలు తీద్దాం అనుకుంటారు. ఒక సినిమా అవును. అయితే మళ్ళీ అదే రిపీట్ అని. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ శిష్యులకి ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది. అవునవును. అంటే కొత్త ఒకే కొత్తగా. మార్చేద్దామని. ఇప్పుడు శివ హిట్ అయినాక అవును. అలాంటి సినిమా తీయాలి ఇంకొకటి కదా, అవును. తీయలేదు. సో అలాగా వీళ్ళ ప్లాన్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆదిత్య ధర్ అల్లు అర్జున్ కలిసి 1000 కోట్ల సినిమా ప్లాన్ ఉందని చెప్తున్నారు. ఉమ్, ఎందుకంటే అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడంటే పాన్ ఇండియా డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, పాన్ ఇండియా ప్రజెన్స్ ఉన్న డైరెక్టర్లు, తీయగలిగిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో ట్రావెల్ అవ్వాలనేది అల్లు అర్జున్ ఒక నెక్స్ట్ స్కీమ్. ఉమ్, సో దీన్ని ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడున్నది కొత్తగా రంగంలోకి వచ్చింది ఆదిత్య ధర్. ఉమ్, కాబట్టి ఆదిత్య ధర్తో కానీ మనం ఒక సినిమా పాన్ ఇండియాలో చేయగలిగితే 1000 కోట్ల బడ్జెట్, అతను 1000 కోట్ల ఈజీగా తెప్పించగలడు. నాకు పొటెన్షియల్ ఉంది హీరోగా. ఇప్పుడు రణవీర్ సింగ్కి లేదు, ఉమ్, 1000 కోట్ల పొటెన్షియల్ లేదు. లేకపోయినా డైరెక్ట్ తేగలిగాడు. ఇప్పుడు పొటెన్షియల్ ఉన్న హీరో ఉన్నాడు, పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఉన్నారు. ఇద్దరు కలిస్తే
బాలీవుడ్ ఏం కర్మ హాలీవుడ్ లోనే తీయచ్చు ఇద్దరు. అవును. సో అది అల్లు అర్జున్ ప్లాన్ అన్నమాట. సో అందుకని ఇప్పుడు అట్లీతో అయిపోయినాక ఇటు వెళ్దాం అనేది ఉంటుంది, అందుకని ప్రమోట్ చేయొచ్చు అవును. తనకి. మేబీ అది రీజన్ అదే మేజర్ రీజన్. అంతేగాని అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ సినిమా కిల్ చేయాలనే ఇంటెన్షన్ లేకపోవచ్చు, కానీ జనాలు ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టి ఈ కలర్ లేక వచ్చింది. ఇది ఒక ఫ్యాన్ వర్గం మళ్ళీ మారే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.